హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఈరోజు మన వీడియోలో మంచి స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ కోసం చాలామంది సేవింగ్స్ చేస్తుంటారు. అలాగే కొంతమంది అయితే వాళ్ళకి ఏదైనా జరుగుతుందని చెప్పి ఇన్సూరెన్స్ కూడా పే చేస్తుంటారు. ఈ రెండు కవర్ అయ్యేలాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మంచి స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ స్కీమ్ పేరే స్మార్ట్ స్కాలర్ స్కీమ్ పేరు. ఈ స్కీమ్ బెనిఫిట్ ఏంటంటే ఈ స్కీమ్ సేవింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఉంటుంది. ఈ స్కీమ్లో మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే సంవత్సరానికి మీరు మినిమం 50,000 కట్టొచ్చు. మ్యాక్సిమం మీరు ఎంత అమౌంట్ అయినా పే చేసుకోవచ్చు. అలాగే మీరు కట్టిన అమౌంట్కి 10 టైమ్స్ మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్కీమ్లో 50,000 కడతామని జాయిన్ అయ్యారంటే 5 లక్షల వరకు కూడా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దాంతోపాటు మీ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఈ స్కీము సేవింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా 10 టైమ్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే మీరు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే మీ పిల్లలకి 17 ఇయర్స్ లోపు ఉండాలి వయసు. అలా మీకేమో 18 ఇయర్స్ నుంచి 57 ఇయర్స్ లోపు ఉండాలి. పిల్లలైతే మేజర్ అవ్వకూడదు. అలా మీరు 18 నుంచి 57 ఇయర్స్ లోపు మీ వయసు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి 50,000 కడదామని పెట్టుకున్నారు. మీరు కావాలంటే 50,000 ఒకేసారి పే చేయొచ్చు. లేదంటే ఈఎంఐ కింద ప్రతి నెల కొంత అమౌంట్ పే చేయొచ్చు. అలాగే మీరు ఈ అమౌంట్ కూడా మీ అకౌంట్ నుంచి కట్టాలి పెట్టుకోవచ్చు మీరు. అలాగే మీరు ఎగ్జాంపుల్ 50,000 సెలెక్ట్ చేస్తున్నారు వాయిదా కింద 5 ఇయర్స్ కట్టాలి మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 50,000, సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ 50,000 చొప్పున కడతారు కదా. 2,50,000 కడతారు మొత్తం మీరు. 6th ఇయర్ నుంచి మీరు అమౌంట్ ఏం కట్టవలసిన అవసరం లేదు. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అలా 5 lakhs ఉంటుంది. అలా మీరు కట్టిన అమౌంట్ కూడా పెరుగుతూ వస్తుంటుంది. 50,000 పైన మీకు ప్రతి ఇయర్ కూడా అమౌంట్ యాడ్ అవుతుంది. నేను మీకు క్లియర్గా చార్ట్ కూడా చూపిస్తాను. మీకు ఏ విధంగా మీరు అమౌంట్ పే చేస్తారో, అలాగే ఏ విధంగా ప్రతి ఇయర్ కూడా అమౌంట్ ఏ విధంగా పెరుగుతుందో ఆ చార్ట్ కూడా చూపిస్తాను మీకు నేను. అలాగే మీరు ఫస్ట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 25 years సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. అలాగే అమౌంట్ కూడా మినిమం 50,000, మ్యాక్సిమం ఎంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 సెలెక్ట్ చేసుకున్నారు అమౌంట్ కడదామని. అలాగే టెన్యూర్ వచ్చి మనం 25 years సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు మీకు 25 years పాటు 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే 25th year మీకు 15 లక్షల లోపు మీకు అమౌంట్ ఇస్తారు. అలా 1 lakh అయితే కనుక మీకు 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది స్కీమ్ అయ్యే వరకు కూడా. అలాగే అమౌంట్ వచ్చి మనకి 30 లక్షల లోపు మనకి అమౌంట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ఈ స్కీమ్కే హైలైట్ ఫీచర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సంవత్సరానికి 50,000 కడదామని చెప్పి ఈ స్కీమ్ తీసుకున్నారు. తర్వాత ఒక వాయిదా కట్టిన తర్వాత లేదా 2 వాయిదాలు కట్టిన తర్వాత అనుకోకుండా వాళ్ళకి ఏదో జరిగి చనిపోవడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారంటే 10 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి 5 లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చిన తర్వాత మిగతా వాయిదాలు ఉండిపోతాయి కదా. ఆ వాయిదాలు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్సే మిగతా వాయిదాలు పే చేసి వాళ్ళు ఏ విధంగా అయితే స్టార్టింగ్లో టెన్యూర్ పెట్టుకున్నారో ఆ టెన్యూర్కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి 50,000 అనుకోండి, 25 years అనుకోండి, 15 లక్షల లోపు వస్తుంది అమౌంట్. ₹1,00,000 అయితే కనుక 30 లక్షల లోపు వస్తుందని చెప్పి చెప్పుకున్నాం కదా. ఆ అమౌంట్ కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అలా మిగతా వాయిదాలు కూడా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పే చేసి మెచ్యూరిటీ వాళ్ళు పెట్టుకునే విధంగా ఏ విధంగా అయితే వస్తుంది అమౌంట్ ఆ అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి స్కీమ్ ఇది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వాయిదా 50,000 కడదామని సెలెక్ట్ చేసుకున్నారు. 2 వాయిదాలు కట్టారు. అంటే 1 lakh పే చేశారు. కానీ తర్వాత అనుకోని కారణాల వల్ల వాళ్ళు కట్టలేకపోయారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇది 5 years ఉంది మనకు లాకిన్ పీరియడ్. 5 years పాటు మీరు కట్టిన అమౌంట్ తీసుకోవడానికి అవ్వదు. కానీ మీరు తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే కనుక మీరు కట్టిన అమౌంట్ వడ్డీతో సహా మరలా మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుందంట. ఇది చాలా మంచి స్కీము. అంటే మీరు కట్టిన అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ అయ్యే అవకాశం లేదు. జనరల్గా ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే కొంతమంది రిస్క్ పర్పస్ తీసుకుంటారు. అవి ఏంటంటే అవి కట్టినంత వరకు కూడా ఆ రిస్క్ కవరేజ్ ఉంటుంది తప్ప తర్వాత కట్టకపోతే కనుక మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది. కానీ ఇది ఏంటంటే సేవింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. మన కట్టిన అమౌంట్ అయితే వేస్ట్ అవ్వదు. చాలా మంచి స్కీమ్ ఇది. తప్పకుండా ఎవరికైతే పిల్లలు ఉన్నారో పెద్దవాళ్ళందరూ కూడా తప్పకుండా తీసుకోవాల్సిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ఫాదర్ కట్టొచ్చు లేదా మదర్ కట్టొచ్చు. ఏమేం కావాలంటే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదరు, వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే పాన్ కార్డ్ జిరాక్స్, అలా పిల్లలది వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి. ఎక్కడ కన్సల్ట్ చేయాలంటే మీ దగ్గర ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచెస్ ఉంటాయి ప్రతి సిటీలో. డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. రాజమండ్రి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి నేను ఒక నెంబర్ ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు కాల్ చేసి మీరు డౌట్స్ తెలుసుకోవచ్చు. అలాగే కావాలంటే మీరు వాళ్ళని కన్సల్ట్ చేసి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి. ఈ స్కీమ్ తప్పకుండా అందరికీ ఉపయోగపడే స్కీమ్ ఇది. మంచి స్కీము. మీరు కట్టిన అమౌంట్ ఏది కూడా వేస్ట్ అవ్వదు. మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది చాలా మంచి స్కీమ్ అంట. ఏజెంట్లు దీన్ని ఎందుకు ప్రమోట్ చేయట్లేదంటే వాళ్ళ కమిషన్ చాలా తక్కువ వస్తుంది ఈ స్కీమ్లో. అందుకే ఏదైనా స్కీమ్ అన్నా ఏజెంట్ని వాళ్ళు ఈ స్కీమ్ కాకుండా వేరే స్కీమ్లు తెలియజేస్తారు. కానీ ఈ స్కీమ్ చాలామంది చెప్పారంట. ఎందుకంటే వాళ్ళ కమిషన్ చాలా తక్కువ వస్తుందంటే ఈ స్కీమ్లో. ఇది చాలా మంచి స్కీము. తప్పకుండా మీరు అందరూ కూడా మీకు వీలుంటే
పిల్లలు ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. చాలా మంచి స్కీము. అలా రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళైతే నేను నెంబర్ చూపిస్తున్నాను కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ స్కీమ్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.